హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇచ్చింది. అఫ్ కోర్స్ ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అందువల్లనే ఇది మనకి నేషనల్ లెవెల్లో కూడా ఒక పెద్ద లైమ్ లైట్ అయింది ఈ యొక్క జడ్జిమెంట్ అనేది. ఓకే, సరే, ఈ జడ్జిమెంట్ని ఇచ్చినటువంటి జడ్జెస్ ఎవరంటే జస్టిస్ బివి నాగరత్న గారు, అలానే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు. మీకు గుర్తుంటే కనుక ఉజ్జల్ బుయాన్ గారు మనకి తెలంగాణ హైకోర్టులో కూడా వర్క్ చేశారు ఇంతకుముందు, సుప్రీంకోర్టు జడ్జి అవ్వకముందు. మరి బివి నాగరత్న గారు మనకి తొలి ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీకు ఐడియా ఉంటే కనుక తను ఏ ఇయర్లో మోస్ట్ ప్రాబబ్లీ ఈ యొక్క సీజేఐగా అయ్యే అవకాశం ఉందో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సరే, అసలు యొక్క ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే కన్నా ముందు కేసుకు సంబంధించి ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి నేను మీకు వీడియో కాంపోనెంట్స్ చెప్తాను. దాని తర్వాత 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇందులో మనకి వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది ఎందుకు ఉంది? ఆబ్వియస్గా మనం ప్రతి టాపిక్లో అప్పుడు కూడా ఈ టాపిక్ ఎందుకు ఉంది, ఎందుకంటే మనకి రెలవెన్స్ అనేది ఉండాలి కదా. ఈ టాపిక్ ఉండడానికి రీజన్ ఏంది? బిల్కిస్ బానో కేసు గురించి సుప్రీంకోర్టు కేసు గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అదేందో చూద్దాం మనం. దాని తర్వాత బిల్కిస్ బానో కేసు అసలు దీనికి సంబంధించినటువంటి క్రొనాలజీ, అంటే ఈ కేసు ఏ విధంగా వచ్చింది, అంటే స్టార్టింగ్ ఎలా, దాని తర్వాత మనకి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఎలా జరిగిందో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఈ కేసులో ప్రధానంగా గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేవి మనకు వస్తుంటాయి, అంటే గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు అనేది. దానికి సంబంధించి మనం ఆర్టికల్ 161 డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, పార్డనింగ్ పవర్ అనేది, పార్డనింగ్ పవర్ని కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా లేదా అనేది. దాని తర్వాత ఏ గ్రౌండ్స్ పైన ఈ యొక్క రెమిషన్ లేదా పార్డన్ అనేది ఇస్తుంటారు, దానికి సంబంధించి ఏమైనా గైడ్లైన్స్ ఇదివరకు సుప్రీంకోర్టు చెప్పిందా, చెప్తే ఆ గైడ్లైన్స్ ఏంది, అలానే ఈ యొక్క పార్డన్ పవర్ అనేది వివిధ దేశాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అఫ్ కోర్స్ వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో మనం ఎంసీక్యూ అనేది ఎలాగో చూస్తాం. సరే, ఫస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా మనం ఒకసారి చూద్దాం. ఇది మనకి లైవ్లో నుంచి తీసుకున్న కమెంటరీ అన్నమాట. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఈ యొక్క గుజరాత్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క నో కాంపిటెంట్ టు పాస్ రెమిషన్ ఆర్డర్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ బిల్కిస్ బానో కేస్. బిల్కిస్ బానో కేసు విషయంలో ఎవరైతే కనుక ఈ యొక్క నిందితులు ఉన్నారో వాళ్ళ విషయంలో గుజరాత్ ప్రభుత్వం వాళ్ళని విడుదల చేయడం అనేది గుజరాత్ ప్రభుత్వానికి అలాంటి అధికారమే లేదు అనేది ఈ యొక్క సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. సుప్రీంకోర్టు ఇంకేం చెప్పింది, వీళ్ళందరూ కూడా ఒక 2 weeks లోపల వచ్చి ఈ యొక్క లొంగిపోయి జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గుజరాత్ గవర్నమెంట్కి మాత్రం ఈ అధికారాలు లేవు. ఏ అధికారాలు? వీళ్ళకి క్షమాభిక్ష ఇచ్చేటువంటి అధికారాలు. మరి ఏ గవర్నమెంట్కి ఉండొచ్చు? మహారాష్ట్ర గవర్నమెంట్కి ఉంది. ఎందుకో లాజిక్, ఎందుకంటే ఈ కేసు విచారణ జరిగింది, వీళ్ళకి ఈ యొక్క శిక్ష వేసింది ఎవరు? బాంబే హైకోర్టు. ఎప్పుడైనా సరే కేసు విచారణ ఎక్కడ జరుగుతుందో, కేసు ఏ హైకోర్టు అయితే వేస్తుందో ఆ ప్రభుత్వానికి ఆ కేసుకు సంబంధించి ఈ యొక్క పార్డన్ పవర్ ఇచ్చేటటువంటి అధికారాలు ఉంటాయి. అంటే ఇక్కడ జరిగింది మొత్తం మహారాష్ట్రలో కాబట్టి కావాలంటే వీళ్ళు జైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టొచ్చు, అది వేరే విషయం. అలానే గతంలో సుప్రీంకోర్టు ఈ బిల్కిస్ బానో కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము. మేము అలా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి ఈ రీజన్ ఏంటంటే సుప్రీంకోర్టుని మీరు తప్పుదోవ పట్టించారు. ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందట, అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి రాకముందు గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందట అంటే మీరు బాంబే హైకోర్టుకి వెళ్ళాలి, మా పరిధిలో లేదు అని చెప్పారట. కాకపోతే ఆ ఫ్యాక్ట్ని వీళ్ళు సుప్రీంకోర్టు ముందు సప్రెస్ చేశారు, సుప్రీంకోర్టుకు వెల్లడించలేదు. కాబట్టి మమ్మల్ని తప్పుదోవ పట్టించి మీరు ఆ జడ్జిమెంట్ వచ్చేలా చేశారు కాబట్టి మేము ఆ జడ్జిమెంట్ని మేము రాంగ్, మేము దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సరే, నెక్స్ట్ సుప్రీంకోర్టు వీళ్ళని 2 weeks లోపు లొంగిపోమని చెప్పింది కదా. ఈ యొక్క 11 members కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బిల్కిస్ బానో కేసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తంకి ఈ కేసు గురించి తెలియకపోయినట్టయితే కనుక ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను మీ కేసు ఓవర్వ్యూ చెప్తాను, 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క బిల్కిస్ బానో కేసు, బిల్కిస్ బానో కేసు అసలు ఏంది? బిల్కిస్ బానో కేసు, ఈ బిల్కిస్ బానో కేసు ప్రధానంగా ఎప్పుడు జరిగిందంటే 2002 గుజరాత్ అల్లర్ల టైంలో జరిగింది. ఈ బిల్కిస్ బానో అనేటటువంటి మహిళని తను అన్ఫార్చునేట్లీ తన ఆ టైంలో ఈ యొక్క ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నప్పటికీ కూడా, తన ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పటికీ కూడా తనని రేప్ చేశారనమాట. ఓకే, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. తన కళ్ళ ముందే తన కుటుంబ సభ్యులని చంపివేశారు. ఓకే, వాళ్ళ బాడీలను తర్వాత ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క డెడ్ బాడీని తీసినప్పుడు కొన్ని డెడ్ బాడీస్కి హెడ్ అనేది మిస్ అయిపోయింది. అంటే
ఈ యొక్క చంపివేసినప్పుడు ఈ యొక్క తల అనేది ఈ యొక్క రెస్ట్ ఆఫ్ ద బాడీ నుంచి వేరయ్యే విధంగా వాళ్ళు నరికివేయడం జరిగిందనమాట. అంత క్రూరంగా తన ముందే చంపేశారు. ఈ యొక్క అంటే దాని తర్వాత తను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, పోలీసులేమో ఈ తప్పు చేసిన వాళ్ళని మేము గుర్తించలేమో అని చెప్పేసి కావాలని కేసు క్లోజ్ చేయించడానికి ట్రై చేయడము, అప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ. దాని తర్వాత కోర్టు ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చింది. అఫ్కోర్స్ ఐపీఎస్ ఆఫీసర్ పైన యాక్షన్ కూడా తీసుకుంది. ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ మనకు కాదు. మెయిన్ ఏంటంటే ఈ కేసు మనకి కొన్ని సంవత్సరాల తర్వాత బాంబే హైకోర్టు ట్రాన్స్ఫర్ అయింది. బాంబే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయింది. బాంబే హైకోర్టు ఏం చేసింది? బాంబే హైకోర్టు ఏం చేసిందంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కన్విక్టెడ్ దోషులుగా తేల్చింది. కన్విక్టెడ్ ఎంతమందిని? 11 మెంబర్స్. మరి వీళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంది అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అంటే వీళ్ళ యొక్క ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. దీన్ని మనం తెలుగులో యావజ్జీవ కారాగార శిక్ష అంటాం. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఓకే, ఈ జడ్జ్మెంట్ వచ్చింది. వీళ్ళు సుమారుగా జైల్లో ఒక 14 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. వీళ్ళు నేరం చేసినప్పుడు గుజరాత్ ప్రభుత్వం యొక్క చట్టం ఏ విధంగా ఉంది అంటే కనుక మీరు 14 సంవత్సరాలు ఎంత దారుణమైన నేరమైనా చేయండి, 14 సంవత్సరాలు మీరు ఏదైనా నేరం చేసిన తర్వాత దాని తర్వాత మీరు మీ శిక్షను తగ్గించమని మీరు అడిగేటటువంటి హక్కు మీకు ఉంటుంది అని అప్పుడున్నటువంటి పాలసీ అన్నమాట. తర్వాత పాలసీని చేంజ్ చేసి ఇట్లాంటి విధానం అనేది ఈ యొక్క గ్యాంగ్ రేప్ కానీ లేదా ఈ యొక్క మర్డర్కి కానీ వర్తించదు అని చెప్పేసి తర్వాత మాడిఫై చేశారు. సరే, వీళ్ళు 14 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు? సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. ఏమని? మేము ఇలా గుజరాత్ పాలసీ ప్రకారం మమ్మల్ని మీరు రిలీజ్ చేసేటువంటి అవకాశాన్ని మీరు పరిశీలించండి, మేము ఆల్రెడీ 14 సంవత్సరాలు జైల్లో ఉన్నామని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చే కన్నా ముందే హైకోర్టు ఏం చెప్పింది? ఇది మా పరిధిలో లేనటువంటి విషయము, ఇది బాంబే హైకోర్టు చూసుకోవాలి అని చెప్పింది. కాబట్టి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు ముందు సప్రెస్ చేశారు వీళ్ళు, అంటే దాచిపెట్టారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓకే మీరు ఒక కమిటీని వేయండి దీని గురించి అని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్కి చెప్పింది. గుజరాత్ గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఆ కమిటీ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఈ యొక్క కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే కనుక దోషులుగా నిర్ధారించబడిందో వీళ్ళకి రెమిషన్ అంటే ఏంది? శిక్షా కాలాన్ని మీరు తగ్గించవచ్చు అని కమిటీ చెప్పింది. శిక్షాకాలాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి కమిటీ చెప్పిన తర్వాత దెన్ గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ కమిటీ చెప్పిన తర్వాత ఈ యొక్క గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది? వీళ్ళ యొక్క శిక్షని తగ్గించి వీళ్ళని కంప్లీట్గా జైల్లో నుంచి రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళని జైల్లో నుంచి రిలీజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఓకే, ఇలా రిలీజ్ చేసేటటువంటి ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? ఆర్డర్స్ ఈ యొక్క గవర్నర్ ఇస్తాడు. ఓకే, గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ యొక్క గవర్నర్కి తమ యొక్క నివేదిక ఇస్తే గవర్నర్ ఏం చేస్తాడు? ఆర్టికల్ 161 ఈ యొక్క పార్డన్ పవర్స్ ఉపయోగించుకొని గవర్నర్ వాళ్ళని రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడనమాట. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సెంట్రల్లోనైతే కనుక ప్రెసిడెంట్, స్టేట్లోనైతే కనుక గవర్నర్ వాళ్ళ పేరుపైనే ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా ఈ యొక్క వెలువడతాయి. కాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు దీనిపైన ఫండమెంటల్గా కేసు అంటే మన క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు గుజరాత్ గవర్నమెంట్ అనేది అసలు కాంపిటెంటా కాదా? అసలు గుజరాత్ గవర్నమెంట్కి పవర్ ఉందా లేదా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే కేసు విచారణ జరిగింది ఎక్కడ? గుజరాత్ కాదు, బాంబే హైకోర్టు. మరి కేసు విచారణ జరిపి కేసు వీళ్ళని దోషులుగా తేల్చింది బాంబే హైకోర్టు. మరి అట్లాంటప్పుడు గుజరాత్ ప్రభుత్వానికి ఇది ఈ యొక్క పార్డన్ ఇచ్చేటటువంటి అంటే వీళ్ళని జైలు నుంచి రిలీజ్ చేసేటటువంటి అధికారం ఉందా లేదా ఒక క్వశ్చన్. సెకండ్ ఏంటంటే ఇలాంటి గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గ్యాంగ్ రేప్ లాంటివి ఇలాంటి గ్రేవ్ క్రైమ్స్లో ఈ యొక్క రెమిషన్ అంటే శిక్ష తగ్గింపు అనేది అసలు ఉంటుందా ఉండదా? ఇట్లాంటి క్రూరమైనటువంటి నేరాలు చేసే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిపినా కూడా మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేయొచ్చా లేదా? ఒకవేళ రిలీజ్ చేస్తే కనుక ఆ చేసినటువంటి విధానంలో గుజరాత్ ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అయిందా లేదా అది కూడా చెక్ చేయండి అని చెప్పేసి రిట్ పిటిషన్ని ఈ యొక్క బిల్కిస్ బానో ఫైల్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా కేసు మీకు అర్థం కావాల్సింది. ఓకే, ఇక్కడ మీకు ఇంకా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శిక్ష పడినప్పుడు ఆ శిక్షలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఆ శిక్ష యొక్క స్వభావం ఉంటుంది ఒకటి, దాన్ని మనం నేచర్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. శిక్ష స్వభావం ఫర్ ఎగ్జాంపుల్ కఠిన కారాగార శిక్ష లేకుంటే సాధారణ జైలు శిక్ష అంటాం కదా అలాంటిది. నెక్స్ట్
డ్యూరేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఆ శిక్ష యొక్క కాలం అన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే 5 సంవత్సరాల 7 సంవత్సరాల ఇలాంటి డ్యూరేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇలా 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి పార్డన్ అధికారాలు అంటే మనకి క్షమాభిక్షకు సంబంధించి కొన్ని చూసినట్టయితే కనుక ఫస్ట్ పార్డన్, క్షమాభిక్ష కంప్లీట్గా. పార్డన్ అనే దాంట్లో ఏం చేస్తారంటే ఆ శిక్ష యొక్క కాలము ఉండదు, శిక్ష యొక్క స్వభావము మొత్తం కంప్లీట్గా తీసేస్తారు, శిక్ష కాలము కూడా తీసేస్తారు. దాంతోపాటు వాళ్ళు శిక్ష అంటే సెంటెన్స్, అలానే వాళ్ళు వాళ్ళు తప్పు చేశారని తేల్చడాన్ని మనం ఏమంటాం కన్విక్టెడ్, దోషి అని తేల్చడం. ఇందులో కన్విక్షన్ పోతుంది, సెంటెన్స్ శిక్ష పోతుంది, అంటే వాళ్ళు నిర్దోషి అనమాట, అసలు వాళ్ళు తప్పు చేయనట్టు అనమాట పార్డన్ అంటే. నెక్స్ట్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే ఇక్కడ మనకి శిక్ష స్వభావం తగ్గిస్తారు, అంటే కఠిన కారాగార శిక్ష అయితే కనుక సాధారణ శిక్ష ఇస్తారనమాట. డ్యూరేషన్ ఎలాంటి చేంజ్ అవ్వదు, శిక్ష కాలం అనేది చేంజ్ అవ్వదు. థర్డ్ వన్ ఏంటంటే రిమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమిషన్ అనేది రివర్స్ దీనికి. ఇక్కడ శిక్ష యొక్క స్వభావం చేంజ్ అవ్వదు, శిక్ష యొక్క కాలం తగ్గుద్ది. ఓకే, అంటే 7 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తగ్గుద్ది అన్నమాట. 4వది ఏంటంటే ఈ యొక్క రిప్రైవ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఏదైనా మరణశిక్ష విధించింది అనుకోండి, డెత్ పెనాల్టీ, దాన్ని కొన్ని రోజులు మీరు ఆపండి అని చెప్పేసి స్టే తీసుకొస్తే కనుక దాన్ని మనము ఇక రిప్రైవ్ అంటారు అనమాట. అంటే ఆ డెత్ పెనాల్టీని కొన్ని రోజులు విధించకుండా ఆపుతారు, దీన్ని మనం స్టే అంటాం. అండ్ ఫైనల్గా మనకి రెస్పైట్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్లలో, అంటే ప్రిజనర్ ప్రెగ్నెంట్ అయి ఉండవచ్చు, లేదా ప్రిజనర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అయి ఉండొచ్చు, లేదా మెంటల్ స్పెషల్ నీడ్స్ అవసరం ఉండొచ్చు ఈ యొక్క ప్రిజనర్కి. అలాంటి కండిషన్లలో వీళ్ళ యొక్క నేచర్ ఆఫ్ సెంటెన్స్ తగ్గిస్తారు, అలానే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ అనేది తగ్గిస్తారు. ఇవి 5 ప్రధానంగా మీకు ఐడియా ఉండాలి. ఈ 5ంటిని గవర్నర్ యూజ్ చేయొచ్చు, అలానే ప్రెసిడెంట్ యూజ్ చేయొచ్చు. గవర్నర్ యూజ్ చేసేదేమో ఆర్టికల్ 161 ప్రకారము, ప్రెసిడెంట్ యూజ్ చేసేది ఆర్టికల్ 72 ప్రకారం అనమాట. ఇక్కడ మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాం? గవర్నర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ గవర్నర్కి మరి పార్డన్ పవర్ ఉపయోగించండి అని ఎవరు చెప్పారు? గుజరాత్ ప్రభుత్వం అంటే క్యాబినెట్ అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, క్యాబినెట్ ఇచ్చేటటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా గవర్నర్ ఫాలో అవ్వాలా అంటే, గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ తమ ఇచ్చేటటువంటి పార్డనింగ్ పవర్ అంటే క్షమాభిక్ష అధికారాలు వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్సా, విచక్షణ అధికారాలా, లేదా ప్రభుత్వం ఏ సలహా ఇస్తే ఆ సలహా ఫాలో అవ్వాలా, దాన్ని ఆ కాన్సెప్ట్ కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే క్షమాభిక్ష అనేటటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, సరే. ఎవరైనా ప్రిజనర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రిజనర్ తన యొక్క క్షమాభిక్ష కోసం అంటే మెర్సీ పిటిషన్, క్షమాభిక్ష కోసము ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నప్పుడు, అప్పుడు ఫస్ట్ అంటే నేను సెంట్రల్ లెవెల్లో చెప్తున్నా, ప్రెసిడెంట్ ఆఫీస్కి దరఖాస్తు చేసుకుంటే కనుక జాగ్రత్త వినండి. ఎవరైతే కనుక క్షమాభిక్ష కోసం అప్లై చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి తమ యొక్క కేసు గురించి వివరించేటటువంటి అవకాశం ఉండదు, కేవలం అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళి తమ వాదోపవాదాలు వినిపించేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది కోర్టు కాదు కాబట్టి. ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ప్రెసిడెంట్ దీన్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీకి పంపిస్తారనమాట. యూనియన్ హోమ్ మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఈ యొక్క అప్లికేషన్ని ఎక్కడ పంపిస్తారు? స్టేట్ హోమ్ మినిస్టర్కి పంపిస్తారు. ఎందుకు స్టేట్స్కి పంపించాలి? స్టేట్ ఎందుకు పంపించాలంటే మనకి ఈ యొక్క ప్రిజన్స్ అంటే జైలు అనేది స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితాకు సంబంధించింది కాబట్టి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా అంటే స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి మనకి షెడ్యూల్ 7లో ఉంటాయి. షెడ్యూల్ 7కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. షెడ్యూల్ 7కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది? సరే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ యొక్క అంటే అప్లికేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ తమ యొక్క నిర్ణయాన్ని చెప్తుంది. దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ తమ యొక్క నిర్ణయాన్ని చెప్తుంది ప్రెసిడెంట్కి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే ప్రెసిడెంట్ అదే చేయాలి. అంటే యూనియన్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అడ్వైస్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ పైన ఏంది? బైండింగ్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఒకవేళ ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి ఇలా కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ప్రెసిడెంట్ ప్రకటించేటటువంటి క్షమాభిక్ష ఏదైతే ఉందో దీన్ని మనం కోర్టులో క్వశ్చన్ చేయవచ్చా? ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి పార్డన్ని అంటే ఈ యొక్క క్షమాభిక్షని, గవర్నర్ ఇచ్చేటటువంటి పార్డన్ని కానీ మన కోర్టులో క్వశ్చన్ చేయవచ్చా? అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందా, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా అంటే కనుక ఎస్, ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఓకే, సుప్రీంకోర్టు గతంలో కొన్ని జడ్జిమెంట్లలో ఏం చెప్పిందంటే ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. అలానే పార్డనింగ్ విషయంలో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ ఏ సలహా ఇస్తే దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. దాంతో పాటు
ఈ ప్రాసెస్లో అంటే ఈ యొక్క ప్రొసీజర్ మొత్తం మీద కొన్ని గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో కొన్ని జడ్జిమెంట్స్లో కూడా చెప్పింది, కొన్ని గైడ్లైన్స్ కూడా చెప్పింది అనమాట. సో ఇది మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి నోట్స్లోకి వెళ్దాం. ఫైన్, మనకి ఇప్పుడు కాన్సెప్ట్ సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి ఇది. ఓకే, ఈ టాపిక్ మనకు సిలబస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీ ఓల్డ్ సిలబస్ ప్రకారం ఇది. న్యూస్లో ఎందుకు ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళకు ఈ యొక్క గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెమిషన్, వాళ్ళ శిక్ష తగ్గించడం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసింది. వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు లొంగిపోమన్నది. వాళ్ళని 2 వీక్స్ లోపల జైల్లో వాళ్ళని జైల్లో వేయండి అని చెప్పింది అనమాట. గుజరాత్ ప్రభుత్వానికి ఇక్కడ అసలు కాంపిటెంటే కాదు, వాళ్ళకి అధికారాలు లేవని. ఎందుకు, కోర్టు మొత్తం కూడా అంటే విచారణ జరిగింది, దాంతోపాటు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చింది ఎక్కడ, మహారాష్ట్ర. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ హక్కులు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలానే ఈ కేసు 2008 అంటే ముంబై, దాని తర్వాత 15 years వాళ్ళ జైల్లో ఉన్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్లై చేసుకోవడం, కమిటీ ఫామ్ చేయడం, కమిటీ బేస్ పైన గుజరాత్ వాళ్ళని 2022 ఓకే బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళని రిలీజ్ చేసింది. వీళ్ళని రిలీజ్ చేసిన తర్వాత బిల్కిస్ బానో కొన్ని అంశాలను ఛాలెంజ్ చేస్తూ, ఏ అంశాలు, ఈ యొక్క అంశాలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన ఈరోజు మనం వీడియో గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, గవర్నర్ ఆర్టికల్ 161 ప్రకారము గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ కూడా ఇవే అధికారాలు ఉంటాయి. కాకపోతే పార్డనింగ్ విషయంలో గవర్నర్కి ప్రెసిడెంట్కి మధ్యలో కొన్ని తేడా ఉంటాయి. ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే పార్డనింగ్ ఏ విషయాల్లో ఇస్తాడు, యూనియన్ లా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు ఉల్లంఘించడం ద్వారా వాళ్ళకు పార్డనింగ్ పవర్ అవసరం ఉంటే ప్రెసిడెంట్ ఇస్తాడు. గవర్నర్ ఏమో స్టేట్ లాస్, రాష్ట్ర చట్టాలు ఏవైనా వైలేట్ అయినప్పుడు దానికి సంబంధించి పార్డన్ అనేది గవర్నర్ ఇస్తారనమాట. అలానే మిలిటరీ కోర్ట్ ఏదైనా పనిష్మెంట్ ఇస్తే దానికి సంబంధించి ప్రెసిడెంట్ మాత్రమే పార్డన్ ఇవ్వగలుగుతాడు, గవర్నర్కి పార్డన్ ఇచ్చేటటువంటి అధికారం లేదు. దాంతోపాటు ప్రొసీజర్ ఏం ఫాలో అవుతారో నేను మీకు ఇంతకుముందే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొసీజర్ అనేది ప్రిజన్స్ అనేది ఎవరి సబ్జెక్ట్ అని చెప్పాను, స్టేట్ సబ్జెక్ట్. దాంతోపాటు అకార్డింగ్ టు సెక్షన్ 432 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము రాష్ట్రము ఈ యొక్క పార్డన్ పిటిషన్ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఇలానే గుజరాత్ ప్రభుత్వం అనేది ప్రాసెస్ చేసింది. కాకపోతే ఇక్కడ గుజరాత్ ప్రభుత్వంగా చేయాల్సింది మహారాష్ట్ర గవర్నమెంట్. కేఆర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో ఏం చెప్పారంటే కనుక పార్డన్, క్షమాభిక్ష అనేది ఈ యొక్క ప్రిజనర్ యొక్క హక్కు కాదు, ఇది కేవలం ఈ యొక్క ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలానే మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా ఏదైనా సరే అది ప్రెసిడెంట్ ఫాలో అవ్వాల్సిందే, రాష్ట్రంలో అయితే గవర్నర్ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ వీళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణ అధికారాలు ఉపయోగించేటటువంటి అవకాశం లేదు అని క్లారిటీగా చెప్పారు. అలానే లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు పార్డనింగ్ పవర్ అంటే క్షమాభిక్ష ఇచ్చేటప్పుడు ఈ యొక్క గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి అన్నారు. ఏందా గైడ్లైన్స్ అంటే, నెంబర్ 1, ఏ నేరం అయితే జరిగిందో ఆ నేరం అనేది సొసైటీ పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టింది, ఆ యొక్క నేరం అనేది ఏదొకటి ఫర్ నిర్భయ ఇన్సిడెంట్ కానీ, బిల్కిస్ బానో కానీ, లేదా దిశ ఇన్సిడెంట్ కానీ సమాజం పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సెకండ్, మీరు ఎవరికైతే ఇప్పుడు శిక్ష తగ్గిద్దాం అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు ఆ నేరం చేసే అవకాశం ఉందా. థర్డ్ వన్, వాళ్ళు ఆ నేరం చేసేటటువంటి కెపాసిటీని కలిగి ఉన్నారా, అంటే వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఏమైనా అయినరా, లేదా వాళ్ళ ఫిజికల్ డిజేబిలిటీ ఉందా, కాబట్టి వాళ్ళు ఆ నేరం చేసేటటువంటి కెపాసిటీని కలిగి ఉన్నారా లేదా. దాంతోపాటు వీళ్ళని జైల్లో ఉంచినటువంటి పర్పస్ అనేది సర్వ్ అయిందా లేదా, అంటే వీళ్ళు మారినరా లేదా ఏమైనా. ఇప్పుడు రాజీవ్ గాంధీ కేసులో పెరారి వాళ్ళని, దాంతోపాటు మిగతా వాళ్ళని రిలీజ్ చేశారు కదా, ఎందుకు రిలీజ్ చేశారంటే వాళ్ళు మారారు అని చెప్పేసి ఇదొకటి. అలానే వాళ్ళు అంటే జైల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు పార్డన్ పిటిషన్ అనేది ప్రాసెస్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి పార్డన్కి సంబంధించి బ్రిటన్లోనైతే కనుక కింగ్ కానీ క్వీన్ కానీ ఈ అధికారాలు కలిగి ఉంటాడు. అమెరికాలోనైతే కనుక అమెరికన్ ప్రెసిడెంట్ యూనియన్లా కానీ స్టేట్లా కానీ అంటే ఫెడరల్లా కానీ స్టేట్లా కానీ వీటికి సంబంధించినటువంటి పార్డనింగ్ ప్రెసిడెంట్ ఇవ్వగలుగుతాడు. కెనడాలో ఈ యొక్క పార్డన్స్ని ప్రాసెస్ చేసేది ఎవరు, నేషనల్ పెరోల్ బోర్డు, వీళ్ళు ప్రాసెస్ చేస్తారు కెనడాలో. బట్ ఓవరాల్గా మనకి ఇప్పుడు కంక్లూజన్ ఏంది, ఈ యొక్క పార్డన్ పవర్ అనేవి చాలా రేర్గా అత్యవసరమైనప్పుడు ఎవరైతే డిజర్వ్ ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రమే వాడవలసి ఉంటుంది. వీటిని చాలా హేస్టీగా తొందరపాటుగా వాడడం వల్ల న్యాయం పైన నమ్మకం పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మరి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కామన్ రివర్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి కామన్ రివర్స్ ఏంది, దారియా, కుషియారా అండ్
తీస్తా. ఇది కలాదాన్ అనేది మనకి మయన్మార్కి సంబంధించింది. ఓకే, సరే. మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. టుడేస్ వీడియో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ లేదు. మెయిన్స్ క్వశ్చన్, మన భారతదేశ కాన్స్టిట్యూషన్ అనేది పార్డనింగ్ పవర్స్ని ప్రొవైడ్ చేసింది ప్రెసిడెంట్కి. అలానే ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేవి గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ కన్నా చాలా విస్తృతమైనవి, వైడ్ పార్డనింగ్ పవర్. దీని గురించి మీరు కమెంట్ చేయండి అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? ఈ యొక్క బిల్కిస్ బానో కేసు యొక్క పూర్వపరాలు, ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఏంది, అలానే ఈ యొక్క ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ ఉండేటటువంటి వివిధ పార్డనింగ్ అధికారాలు, ఇందులో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంది, ఈ ప్రొసీజర్ ప్రకారం ఏ రాష్ట్రానికి దీన్ని ప్రాసెస్ చేసేటటువంటి హక్కు ఉంటుంది, పార్డనింగ్ పవర్ గురించి దాని సుప్రీంకోర్టు రివ్యూలోకి వస్తుందా లేదా అనే దాని గురించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, అలానే పార్డనింగ్ పవర్ని ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ సబ్జెక్ట్ పైన క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇది మనకి బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ.